పెట్టుబడుల కోసం పెద్ద సంస్థలకు రెడ్ కార్పొరేట్ పరుస్తుంది ఏపీ ప్రభుత్వం. సంస్థలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా అమరావతిలో టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్ల ఏర్పాటుకి టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 40,000 కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో టీసీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. టీసీఎస్ క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు భవనాలను పరిశీలిస్తున్నారు. మిలీనియం టవర్స్ ఖాళీగానే ఉన్నందున ఆ టవర్స్ లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సొంత కార్యాలయాలను నిర్మించుకునే పనిలో ఉంది టీసీఎస్. ఈ క్రమంలో ఆ సంస్థ ఆసక్తి చూపిస్తే భూములు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో 6 నెలల్లో టీసీఎస్ కేంద్రం విశాఖలో ప్రారంభమవుతుందని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్తో చర్చించామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ఏపీని నంబర్ 1 ప్లేస్లో నిలపడమే లక్ష్యమన్నారు. మేధావులు, పరిశ్రమలు, ప్రముఖులు సభ్యులుగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేరు రంగాలలో ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశాలపై ఇకపై విస్తృత చర్యలు ఉంటాయన్నారు చంద్రబాబు.